డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య నాకు ఒక ఫ్రెండ్ అయ్యారు, మంచి సౌండ్ ఇంజనీర్. అంటే ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్. పాపం ఆయనకి వినిపించదు, కనిపిస్తుంది. కానీ నేను ఫ్రెండ్ అయ్యాక వినిపించట్లేదు, కనిపించట్లేదు. ముందు వినిపించేది కాదు, కనిపించేది. కళ్ళు కనిపించేవి, చెవులు వినిపించేవి కాదు. కానీ నేను ఫ్రెండ్ అయ్యాక కళ్ళు కూడా కనిపించట్లేదు. అరే నేను అన్నా, అయ్యో ఐఎమ్ సో సారీ, నేను ఏ వేళలో మీకు ఫ్రెండ్ అయ్యాను, మీకు కళ్ళే కనిపించలేదు అంటే, పర్వాలేదు, నీలాంటి ఫ్రెండ్ ఉంటే కళ్ళు అక్కర్లేదు. నీలాంటి ఫ్రెండ్ ఉంటే, నీ ఉంటే వేరే కన్నులెందుకు, నీకన్నా వేరే చూపెందుకు. అసలు నీ మాటలోనే అన్నీ కనిపిస్తుంటాయి. పుట్టి మాటలు, ఆడియోలో వీడియో ఉంటుంది, అంటే ఇన్బిల్ట్ అనమాట. అందులోనే అన్నీ ఉంటాయి, ఆడియోలోనే వీడియో ఇన్బిల్ట్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా ఈ మధ్య ఒక కొత్త ఫ్రెండ్ అయ్యారు. మీరు ఫ్రెండ్షిప్ చేయండి. అంటే వికలాంగులతో, కళ్ళు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళు, అంటే అర్థం కాని వాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, మెంటల్లీ ఇంకా అన్ఛాలెంజ్డ్ ఆర్ మోర్ ఛాలెంజ్డ్, టూ మచ్ ఛాలెంజ్, వెరీ మచ్ ఛాలెంజ్డ్, అట్లా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ అలాంటి వాళ్ళతో మీరు కూడా ఫ్రెండ్షిప్ చేశాక నాకు చెప్పండి. ఎందుకంటే రోడ్డు మీద ఆడవాళ్ళు కొన్ని మంది ఉంటారు, వాళ్ళు డబ్బుల కోసమే ఫ్రెండ్షిప్ చేస్తారు. అంటే లైక్ రత్నకుమారి, సుభాషిణి, బుజ్జమ్మ, భార్గవి, వాళ్ళు డబ్బుల కోసం ఫ్రెండ్షిప్ చేస్తారు. ఒకసారి నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటప్పుడు, ఐఎమ్ టాపర్ ఇన్ కాలేజ్, BA ఇంగ్లీష్ లిటరేచర్, BA ఇంగ్లీష్ లిటరేచర్లో టాపర్. సార్ ఒక మిరాకిల్ జరిగింది. మేడం మీద కూర్చొని చదువుతున్నా, రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, మిడ్ నైట్ అయిపోయింది, ఇంకా కొంతసేపు అయితే తెల్లవారుతుంది. ఆ టైంలో షేక్స్పియర్ రాసిన మ్యాక్బెత్ మాకు సెకండ్ ఇయర్లో టెక్స్ట్ బుక్. ఏ భయ్యా, इसमें वो गारा दो पीसेस देते हैं ना, इसमें इसके साथ. అయితే మ్యాక్బెత్ బుక్ ఇట్లా టెక్స్ట్ బుక్ పెట్టి కొంచెం నిద్ర వస్తుంటే టీ తాగి, ఫ్లాస్క్లో టీ ఉంది తాగి అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను. C14 పైన మేడం. అయితే సడన్గా మ్యాక్బెత్ బుక్ మీద షేక్స్పియర్ బొమ్మ ఉంటుంది. అరుణ అని పిలిచారు. నిద్రపోయి షేక్స్పియర్ బొమ్మ మాట్లాడుతుందేంటి అట్లానే ఆ బొమ్మకే చూశాను చాలాసేపు. మళ్ళీ అరుణ అంటే బొబ్బ అరుణానా, బ్రహ్మాండం అరుణానా, బొమ్మ కంటే అరుణానా? మా క్లాస్లో చాలామంది అరుణాలు ఉన్నారు, నేను బొబ్బ అరుణా చౌదరి, బొబ్బ అరుణా చౌదరి అనలే. నాకు ఇప్పటికీ డౌట్, బొబ్బ అరుణా చౌదరి అనలేదు కదా, ఎవరిని పిలిచి ఉంటాడు? షేక్స్పియర్. నెక్స్ట్ డే మా అమ్మకి మా నాన్నకి చెప్పు, నానా షేక్స్పియర్ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడ్డమ్మా? నీ అంత మంచి స్టూడెంట్తో, యువర్ టాపర్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఎస్. మా అమ్మగా 75 మార్కులకి 73 వచ్చాయి, 75కి 73, అంటే ఫర్ 75 ఐ గాట్ 73. అంత వచ్చిన ఆమెతో షేక్స్పియర్ మాట్లాడకపోతే అసలు ఇంగ్లాండ్కి అవమానం. ఆయన ఇల్లు ఏదో ఉంది చూడు, బర్మింగ్హామ్, ఇంకేదో ఆ ఊరికి, స్ట్రాట్ఫోర్డ్ అనే ఊరు, ఆ ఊరికే అవమానం. ఏమైనా PUC పామరు కాలేజ్లో, పామరు స్కూల్లో, ఏమన్నా ఎలిమెంటరీ స్కూల్ చక్కగా
అలాగా షేక్స్పియర్ రాసినవన్నీ చదివి రాత్రంతా కష్టపడి పొద్దునంతా చదువుతూ 24 hours ఆ షేక్స్పియర్ రాసినవే చదువుతూ ఉంటాం. ఎందుకు మాట్లాడుతున్నాను అని మా అమ్మ నాన్న ఇద్దరు అన్నారు. ఇది మెల్లగా విజయవాడ అంతా పాకింది. మా అమ్మ ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏంటి మీ అమ్మాయికి ఇంగ్లీష్ లిటరేచర్లో 75కి 73 వచ్చాయట, అంటే ఎంఏ ఇంగ్లీష్ చదివేస్తుందా, లెక్చరర్ అయిపోద్దా, ప్రొఫెసర్ అయిపోద్దా, అంటే ఏంటి వాళ్ళ దరిద్రపు కొడుకుల్ని మేము కాలు చొప్పుతో కూడా అన్నాం, వాళ్ళ ముష్టి సంబంధాలు ఒక్క మేము దహంకాలతో కూడా అన్నాం. ఏడుపు అనమాట. ఇంత ఆస్తి, ఇంత అందం, ఇంత పిల్ల, ఇంత చదువు, ఇంత ఆస్తి, ఇంత ప్రాపర్టీ, కరెంట్ కూడా లేదు, అబ్సల్యూట్లీ నో బ్రెయిన్స్, రేవా దొబ్బేయొచ్చు అన్నీ అని ప్లాన్ వేసాడు. విజయవాడ చల్లాడు. అట్ లాస్ట్ ఇంకొకసారి మా కూతురు అంతా చూసిన, మా కూతురు గురించి మాట్లాడిన, మంచిగా ఉండదు అన్నాడు మా ఫాదర్. సరే, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మీరు చక్కగా ఎవరైనా పాపం నడవలేని వాళ్ళు, మాట్లాడలేని మూగవాళ్ళు, కళ్ళుతో చూడలేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు, చెవులతో వినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, చాలా మంచిది. ఇలాగే నేను ఒకసారి, నాకు చెవులు వినిపించవు, నేను సౌండ్ ఇంజనీరు, నాతోటి ఫ్రెండ్షిప్ ఎవరైనా చేస్తే బాగుంటుంది, నన్ను ఎవ్వరు పలకరియరు, నేను సౌండ్ ఇంజనీరు, నాకు చెవులే వినిపించవు అని నేను కథలు రాస్తూ ఉంటా కొన్ని మ్యాగజైన్స్కి. ఆ మ్యాగజైన్లో అడ్వర్టైజ్మెంట్ వేశాను. కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఉంటాయి, ఇండియా టుడేకి, ఇలస్ట్రేటెడ్ వీక్లీకి. వాళ్ళకి పని లేదు, ఇట్లాంటి యాడ్ ఒకటి వేశారు. సరే, నేను ఉత్తరం రాశాను, 4 రాశాను. ఇంటికి వాళ్ళు ఎవరు తెలుసా? హెచ్ఎంటీ, ద టైమ్ కీపర్స్ ఆఫ్ ద నేషన్, జనరల్ మేనేజర్ ఆఫ్ హెచ్ఎంటీ. నా పెళ్ళికి స్పెషల్గా, నేను ఊరికే పెళ్ళి శుభలేకేస్తే పెళ్ళికి స్పెషల్గా గుంటూరు వచ్చి ఆశీర్వదించి 116 రూపాయలు ఇచ్చి వెళ్ళా. సౌండ్ ఇంజనీర్. ఎందుకో బాధేసింది మొన్న ఎవరో ఇలాగే సౌండ్ ఇంజనీర్ అంటే. అందుకే ఫ్రెండ్షిప్ చేస్తాను. మీరు కూడా కళ్ళు కనపడని వాళ్ళతో, చెవులు వినిపించని వాళ్ళతో, నోరు పలకని వాళ్ళతో, మూగ వాళ్ళతో, చెవిటి వాళ్ళతో, అవిటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. ఏం ఆశించొద్దు, కప్పు టీ కూడా ఆశించొద్దు. మనకెందుకండి కప్పు టీ? దేవుడు ఇచ్చినటువంటి క్యారెట్ హల్వా, దేవుడు ఇచ్చినటువంటి చక్కటి స్వీటు హాట్ మనకు ఉండంగా ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు. ఓకే.